ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యిర్మీయా 31వ అధ్యాయం 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, కొత్త ఇశ్రాయేలు. ఆ సమయంలో ఇశ్రాయేలు వంశస్థులందరికీ నేను దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది. యెహోవా ఇలా చెప్తున్నాడు, శత్రువు యొక్క కత్తికి గురికాకుండా కొంతమంది మిగిలిపోతారు. వారికి ఎడారిలో ఆదరణ లభిస్తుంది. ఇశ్రాయేలు విశ్రాంతి కొరకు అన్వేషిస్తూ అక్కడికి వెళ్తుంది. యెహోవా తన ప్రజలకు దూరం నుండి దర్శనమిస్తాడు. ఆయన ఇలా అన్నాడు, ప్రజలారా, మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూ వచ్చాను. నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను. ఓ నా ఇశ్రాయేలు కన్యక, నిన్ను నేను పునర్నిర్మిస్తున్నాను. నీవు మరలా ఒక దేశంలా అవుతావు. నీవు మరలా తంబురమీటుతావు. వేడుక చేసుకునే ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు. ఇశ్రాయేల్ రైతులారా, మీరు మళ్ళీ పంటలు పండిస్తూ ద్రాక్ష తోటలు పెంచుతారు. సమరయ నగర పరిసరాల్లో ఉన్న కొండల నిండా మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు. ఆ ద్రాక్ష తోటల ఫలసాయాన్ని రైతులంతా అనుభవిస్తారు. కావాలి వారు ఈ వర్తమానాన్ని చాటే సమయం వస్తుంది. రండి, మనమంతా సియోనికి వెళ్ళి మన దేవుడైన యెహోవాను ఆరాధించుతాము. కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడా కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్తారు. యెహోవా ఇలా చెప్తున్నాడు, సంతోషంగా ఉండండి, యాకోబు కొరకు పాటలు పాడండి. రాజ్యాలలోకెల్లా మేటి అయిన ఇశ్రాయేలీల విషయంలో ఎలుగెత్తి చాటండి. మీ స్తుతి గీతాలు పాడండి, ఇలా చాటి చెప్పండి, యెహోవా తన ప్రజలను కాపాడినాడు. ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు. ఉత్తరాన గల దేశం నుండి ఇశ్రాయేలీయులను తీసుకుని వస్తానని తెలుసుకొనండి. భూమి మీద వివిధ దూర దేశాల్లో చెదిరి ఉన్న ఇశ్రాయేలీయులను నేను తిరిగి కూడదీస్తాను. వారిలో చాలామంది గుడ్డివారు, కుంటివారు అయ్యారు. కొందరు స్త్రీలు నిండు గర్భిణులై కనడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు. వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు. కానీ నేను వారికి మార్గదర్శనై వారిని ఓదార్చుతాను. నేను వారిని ప్రవహించే సెలయేళ్ల పక్కగా నడిపించుతాను. వారు తూలిపోకుండా దిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను. నేను ఆ విధంగా వారికి దారి చూపుతాను. కారణం ఏమిటంటే నేను ఇశ్రాయేలీయులకు తండ్రిని మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు. ఓ రాజ్యములారా, యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి. ఈ సందేశాన్ని దూర సముద్ర తీర వాసులందరికీ తెలియజెప్పండి. ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ సర్వోన్నతుడే తిరిగి వారందరినీ ఒక చోటికి కూడదీస్తాడు. గొర్రెల కాపరిలా తన మందను అనగా ప్రజలను కాచి రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.